ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతుందో దిష్టి, దాన్ని దృష్టి అని కూడా అంటూ ఉంటారు. అంటే దిష్టి పడడము అంటూ ఉంటారు. అది చాలా మందికి దీంట్లో కన్ఫ్యూజన్, అనుమానం ఉందో లేదో, అసలు ఉంటే ఇలా నిజంగానే పనిచేస్తుందా, ఇలాంటివన్నీ తర్కించడం కానీ ఉండాలి. ప్రతి మనిషిలో కూడా ప్రశ్నించేటువంటి గుణము ఉండాలి, తర్కించేటువంటి తత్వము ఉండాలి, నిజానిజాలు తెలుసుకోవాలి. అప్పుడే మనిషి మేధావిగా మారుతాడు. అందులో శాస్త్రం, నిజంగా శాస్త్రంలో ఇది ఉందా, దిష్టి అనేటువంటిది ఉందా, మరి లేకుండా ఇది ఏమైనా ప్రాచుర్యంలోకి వచ్చిందా, అసలు ఉందనడానికి దీనికి ఏదైనా మనకు ఆధారం ఉందా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నపిల్లలు బోరన ఏడుస్తూ ఉంటారు. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇంటికి రాగానే అందరూ ఏడుస్తారని నేను చెప్పిన 90% ఆఫ్ పిల్లలకి జరుగుతూ ఉంటుంది. సాయంత్రం అప్పుడు అవి తీసుకెళ్ళినప్పుడు అది చూడండి. మనం అందుకే సాయంత్రం మనకి ఎప్పుడైతే చీకటి పడుతుందో అందుకే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళకండి. ఒకవేళ అత్యవసరమై ఏ హాస్పిటల్కో ఎక్కడికో తీసుకెళ్ళవలసి వస్తే మొత్తం కవర్ చేసుకొని తీసుకెళ్ళండి అంటారు. అలా కాకుండా కవర్ చేసుకొని తీసుకెళ్లకుండా నార్మల్గా విచ్చలవిడిగా తీసుకెళ్ళినప్పుడు 10 మంది చూసినప్పుడు ఇంటికి రాగానే తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీ అందరికీ గుర్తుంటుంది, నానమ్మలు, అమ్మమ్మలు లేదా తల్లికి కూడా ఆ విధి విధానం తెలిస్తే దిష్టి తీసేయగానే మరి అప్పటి వరకు బోరం ఏడుస్తున్నటువంటి ఆ పాప కావచ్చు, బాబు కావచ్చు, ఒక్కసారిగా కామ్ డౌన్ అవుతారు. అంటే తగ్గించుకుంటారు. వాళ్ళ ఏడుపు కానీ, వాళ్ళు దుఃఖపడుతున్న విధానం కానీ అర్థం కాని ఒక స్థితిలో ఉన్నటువంటి పిల్లలు కూల్ అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకు అవుతుంది అది అంటే ఆ నెగటివ్ ఎనర్జీ అది ఎలా ఏర్పడుతుంది, మనకి చుట్టూ ఆరా అనేటువంటిది ఉంటుంది. ఆ ఆరా అని సంబంధంతో ఈ దృష్టి అనేటువంటిది పడుతూ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ సందేహం కలిసి అదేంటండి, పడుతుందా, నిజంగానే ఒక కంట్రోల్ చేసేటువంటిది ఉంటుందా అంటే చిన్న ఎగ్జాంపుల్, మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర. మ్యాగ్నెట్ ఎక్కడో పలానా కొంత దూరంలో ఉన్నటువంటి ఒక ఇనప వస్తువుని కదపగలుగుతుంది కదా, దాని పక్క నుంచి తీసేవాడు మూవ్ అవుతుంది కదా. అంటే ఏంటి, మన కంటికి కనబడకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది. ఇప్పుడు అంతదా కింద మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాము, ఎక్కడో ఉన్న వ్యక్తితో మనం తరంగాలు గాలిలో నుంచి వచ్చి మన ఫోన్ నుంచి టవర్ కి నుంచి సిగ్నల్ కి, మన శాటిలైట్ నుంచి మళ్ళీ టవర్ కి ఆ వ్యక్తి దగ్గరికి ఎలా ప్రయాణం చేస్తున్నాయి అంటే గాలిలో ప్రయాణం చేసేటువంటి తరంగాలు ఉన్నాయి, గాలిని పట్టేటువంటి శక్తి ఉంది. దీన్నే మనకి సుందరాకాండలో కూడా హనుమంతుల వారు సముద్రం మీద లంకకి ప్రయాణం చేసేటప్పుడు తన నీడను పట్టి ఆపేటువంటి ఒక శక్తి ఉంటుంది. మీరు చూసే ఉంటారు. ఆ సుందరాకాండ చదివిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అనుభవం తెలుస్తుంది. అంటే ఏమిటి, మనిషిని డైరెక్ట్ గా ముట్టుకోకుండా పట్టేటువంటిది, కంట్రోల్ చేసేటువంటిది ఒక శక్తి ఉంది. మరి శక్తి ఉంది, సరే ఓకే, దీనివల్ల ఏమవుతుంటుంది అంటే మనం వింటూ ఉంటాం, ఏమోనండి నాకు మొత్తం దిష్టి తగులుతుందో, షాపు మొత్తం దిష్టి తగిలిందో తెలియట్లేదు, లేదా మాకు దిష్టి ఏమైనా తగులుతుందో తెలియట్లేదు, మాకు నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందేమో తెలియట్లేదు, మరి దీనికి ఏం చేసుకోవాలి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి, మీరు ఎదుగుతుంటే చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీరంటే పడనటువంటి వారు మాటికి మీ వైపు చూడడం కానీ మీ ఇంటికి రావడం వల్ల కూడా కొంతవరకు మీకు ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. మరి దీని నుంచి బయటపడడం ఎలాగా, ఒక్కొక్క రాశి నుంచి ఎలా తెలుసుకోవాలనేటువంటి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ దిష్టి తగలడం వల్ల నెగటివ్ ఎనర్జీ మన శత్రువుల ద్వారా లేకపోతే మనం అంటే పడన వాళ్ళ వల్ల మనకు ఎఫెక్ట్ అవ్వడం వల్ల మన ఎదుగుదలలో ఇబ్బంది రాకుండా ఉండడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గము, మనం చక్కగా ఎదగడానికి
ఒక్కొక్క లగ్నం ఒక్కొక్క రాశి నుంచి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ మేషలగ్నం వారికి సర్వసాధారణంగా ఎవరి ఆరాధన చేస్తాయి, ఇది అందరికీ కూడా కామన్ గా సూర్య ఆరాధన మంచిదే. ఎందుకంటే మనకి ఎప్పుడు తగులుతుంది దృష్టి అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఆత్మకారకుడు అనుకుంటారు, అది కనుక వీక్ గా ఉంటే తగులుతుందని చెప్తుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా మేషలగ్నం వారికి సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పంచమ స్థానంలో కనుక శని రాహువులు ఉన్నప్పుడు సూర్య ఆరాధన చేస్తుంటే తొందరగా సిద్ధించదు. ఎందుకు? పంచమ స్థానంలో ఆల్రెడీ రెండు ఆ భావానికి ఆ లగ్నానికి వ్యతిరేకులు ఉన్నారు. అలాంటప్పుడు ఏమవుతుంటుంది, ఏమోనండి సూర్యారాధన చేస్తే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అన్నారు కానీ నాకేమీ అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అంటే మరింత ఎక్కువగా చేయాలని అర్థం. దాంతో పాటు శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయాలని అర్థం. అంటే మీది కనుక లగ్నం సింహలగ్నమై పంచమాధిపతి బాగుంటే మీకు దిష్టి తగిలే ఛాన్స్ లేదు, నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి వచ్చే ఛాన్సే లేదు ఎట్టి పరిస్థితులు. అలా కాకుండా మీకు 6th లార్డ్ యొక్క మహాదశలు, అష్టమాధిపతి యొక్క మహాదశలు, తృతీయ స్థానాధిపతి యొక్క మహాదశలు, వ్యయాధిపతికి సంబంధించిన మహాదశలు ఎంటర్ అవుతున్నప్పుడు దిష్టి అధికంగా తగులుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాంటి సందర్భంలో మీరు చేయాల్సినటువంటి సూర్యుని ఆరాధన చేయాలి. సూర్యుని ఆరాధన అంటే చాలా మంది ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. సూర్య నమస్కారాలు చేసుకోండి, 12 పోస్టర్స్ చేసుకోవచ్చు, ఆదిత్య హృదయ పఠనం చేయొచ్చు. మూడోది ప్రధానంగా మీ తండ్రి గారి యొక్క పాదాలకు నమస్కరించుకోవచ్చు, మీ పెద్దల యొక్క పాదాలను నమస్కరించుకోవడం ద్వారా కూడా మీ నెగిటివ్ ఎనర్జీ రాకుండా మీ ఎదుగుదలకు తోడ్పడుతుంటుంది. అంటే ప్రతి సమస్య మీకు చూడండి, చాలా మంది అంటూ ఉంటారు ఏమిటోనండి ఏది ప్రారంభిద్దామన్నా ఆగిపోతుంది, ఏ పని అవ్వట్లేదు అంటూ ఉంటారు. ఎందుకు అవ్వట్లేదు? బికాజ్ ఆఫ్ కారణం ఇది. అంటే మీకు మహాదశ ఎక్కడో కనెక్ట్ అయ్యి ఇబ్బంది ఇస్తుంది, లేదా మీకు సంథింగ్ మీకు మిమ్మల్ని ఎవరైనా వాళ్ళు ఎవరైనా సరే మాటికి మీ గురించి నెగిటివ్ గా చేసుకోవడం. అందుకే పాతకాలం వాళ్ళు చెప్తుంటారు ఏ పనైనా చేస్తుంది నలుగురికి చెప్పలు తొందరగా అంటూ ఉంటారు ఆ పని అయ్యే వరకు. ఎందుకు? మీ మేలు కోరే వ్యక్తి ఉంటాడు, మీరు ఎదిగితే చూడలేని వ్యక్తి కూడా భూమి మీద ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అంటే వాళ్ళకి మీరు ఎదగడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టమేమీ లేదు, వాళ్ళకి వచ్చే కష్టమేమీ లేదు, కానీ ఎదగడం ఇష్టం లేదు అంతే, అలా ఉంటారు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అంటే మేషం వారికి సూర్య ఉపాసన. అలాగే ఇందాక నేను చెప్పాను, ఒకవేళ మేషం నుంచి పంచమ స్థానంలో సూర్యుడి యొక్క రాశిలో శని రాహువులు ఉన్నట్లయితే శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేస్తూ, మీకు దగ్గరలో గోవులు ఉన్నట్లయితే గోవులకి పిడికెడు బెల్లం 4 ఉండలుగా బెల్లం చేయండి. బెల్లాన్ని 4 ఉండలుగా చేసి గోవులకి శనివారాల పూట తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైతే ఒక నెగటివ్ ఎనర్జీ రూపంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పడుతుందో తగ్గుతుంది. దీంతో పాటు అతి ముఖ్యంగా కూడా చేయవలసింది ఏంటంటే గృహంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, గృహంలో ఈ యొక్క మేషలగ్నం వారు తూర్పు భాగం మరింత జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే అలాగా తూర్పు భాగంలో సూర్యుడి ప్రతిమ, రాముడు పట్టాభిషేకం బొమ్మ, తూర్పులో అనవసరమైనటువంటి చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే అక్కడ అటకుందని పాత వస్తువులన్నీ పైన పెడుతూ ఉంటారు. సో ఏమవుతుంది, ఇక్కడ మీకు తెలియకుండానే రాశి చక్రంలో శని రాహువులు ఉన్నారు సూర్యుడి యొక్క రాశిలో. అలాగే మీకు తెలియకుండానే ఈస్ట్ సైన్ లో అంటే సూర్యుడికి ప్రతీకగా ఉండేటువంటి తూర్పు భాగం ఏదైతుందో అక్కడ మళ్ళీ మీరు పాత వస్తువులు అవి తీసుకెళ్ళి పెడుతున్నారు. అక్కడ ఏమవుతుంది, ఈ శాటర్న్ అనేటువంటిది ఓల్డ్ వస్తువులు, పాత వస్తువులకు సంబంధము, సూర్యస్థానము, తూర్పు అంటే సూర్యస్థానము, అక్కడ తీసుకెళ్ళి మీరు ఇవి పెట్టారు, ఏమవుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్ వస్తుంటుంది. కాబట్టి మేషం వారు ఫస్ట్ మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలన్నా, శత్రువుపై జయం కలగాలన్నా, మీకు దృష్టి దోషం వల్ల మీ పనులు అవుతుంటే క్లియర్ అవ్వాలన్నా మీరు చేయాల్సినటువంటిది ఇంట్లో ఈ యొక్క ప్రక్రియను పాటించాలి. మీ యొక్క జీవితంలో సూర్య ఆరాధన చేయాలి. సూర్య ఆరాధన కేవలం దృష్టి దోషం తీయడమే కాకుండా మీకు ఇచ్చేటువంటి గొప్ప ఫలితం ఏమిటి అంటే మీరు పూర్వజన్మల్లో మీకు తెలియకుండా చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తుంది పూర్తిగా అని చెప్పి శాస్త్రాల్లో చెప్పినటువంటి, నా సొంత కవిత్వం కాదు, పూర్తిగా తొలగిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నారు నన్ను, ఈ దిష్టి వల్ల వచ్చే నష్టాలు ఏమిటండి అని చెప్తాను చూడండి. చిన్నపిల్లలకైతే వాళ్ళకి తెలియకుండానే
చాలా అనీజీగా ఉంటారు, అందుకే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు వ్యక్తపరిచేటువంటి భాష ఒకటే ఏడుపు అంతే. ఆ ఏడుపుని చూసి అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు అని మనం వాళ్ళని ఊరుకోబెట్టడం మనం రకరకాల దిష్టి తీసే ప్రక్రియలు చేస్తూ ఉంటాం. మరి ఒక యుక్త వయసులో అంటే ఒక 15-16 ఏళ్ల వయసులో గనక దిష్టి తగిలితే ఏం జరుగుతుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసుకున్నట్లయితే వారికి చదువు మీద కాన్సన్ట్రేషన్స్ తగ్గుతూ ఉంటాయి. రకరకాల చిన్న చిన్న విషయాలకి దెబ్బలు తగిలించుకోవడం కావచ్చు, లేకపోతే ఏదో ఒక అనారోగ్య బారిన పడడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకాస్త అంటే ఒక 25 ఏళ్ల వయసు, ఆ వయసులో గనక మీకు మీ యొక్క పంచమ స్థానం పాడి, ఇక్కడ మనం దృష్టి అనేటువంటిది షష్టమము, అష్టమము, తృతీయము, 12వ స్థానాలు ఎక్కువగా యాక్టివేట్ అయ్యి సూర్యుడు బలం తగ్గినప్పుడు, పంచమ స్థానం బలం తగ్గినప్పుడు జరిగేటువంటిది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తుంటాయి. కాబట్టి మీకు ఇక్కడ మీరు ఒక 25 ఇయర్స్ ఆ ఏజ్లో, ఆల్మోస్ట్ 25 to 30 ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఎక్కువగా దీని ప్రభావం అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నప్పుడు జరిగేది ఏమిటి అంటే లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. అంటే ఒక ఉద్యోగంలో లేదా ఒక వ్యాపారం పెట్టారు, 2 రోజులు చక్కగా సాగని చూసి అందరూ అమ్మో ఏంటి భలే సాగుతుందనగా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాదు, ఒక ఉద్యోగంలో ఒక మంచి ఉద్యోగం వచ్చిందని నలుగురు చెప్పుకోగానే మీకు కిట్టని వారు ఎవరైతే ఉంటారో అబ్బాయి ఈయనకి ఇంత మంచి ఉద్యోగం రావడమా అనేటువంటి ఒక భావన. అలాంటప్పుడు శాస్త్రం చెప్తుంది మీ పంచమాధిపతిని చేసుకోవడమే. అలాగే అంటే ఇది అందరికీ తగలని రూల్ లేదు, బాగా అర్థం చేసుకోండి. ఇది కేవలం రవి యొక్క స్థానము పంచమ స్థానం వీక్గా ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి రూల్ ఏమిటి అంటే ఈ దశలు నడుస్తున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక ఒక ఏజ్ ఒక 50sలో ఉన్నటువంటి వారు అంటే ఇంచుమించుగా 40 to 50 అనుకోండి, అలాంటి వారికి ఏమవుతుంది అంటే వాళ్ళ ఆస్తుల్ని కోల్పోవడం కానీ, లేకపోతే ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 50s దగ్గరికి వచ్చేసరికి కొంత ఆస్తి కూడబెట్టుంటారు కష్టపడి, వాళ్ళు ఎంతో కష్టపడి కూడగడతారు. కానీ చుట్టుపక్కల వాళ్ళ భావనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఏదో ఇది చేశారులే అంటే వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు. తెలివితేటలతో కష్టపడడం కావచ్చు, శ్రమించి కావచ్చు, వాళ్ళు ఏదో ఒక ఆస్తి ఇంత రాత్రి పగలు కష్టపడితే చుట్టూ ఉండే వాళ్ళ స్థితి అలా ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి పిల్లల్ని. ఒక ఏజ్లో బాగా చదువుతున్నప్పుడు కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి. అద్భుతంగా చదువుతున్నాడు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు మా వాడు బాగా చదివేవాడండి ఎందుకు ఈ మధ్య చదవట్లేదు అంటే వాడికి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది. ఒక ఏజ్ వచ్చేసరికి మీరు చేసేటువంటి బిజినెస్ ప్లానింగ్స్ కానీ మీరు చేసేటువంటివి కానీ ఎక్స్పోజ్ ఎక్కువగా చేయకండి. ఎందుకంటే ఎక్స్పోజ్ ఎక్కువగా చేస్తే అది కూడా ఒక రకమైన నెగటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక 40-50 ఏళ్ళు వచ్చాక మీకుండే ఆస్తి వివరాలు ఎవరికి చెప్పకండి. కామ్గా ఉండండి, ఏదో ఉంది. ఎందుకంటే గొప్ప కొద్ది చెప్పుకుంటూ ఉంటారు, తర్వాత పతనానికి దారితీస్తుంది. ఎండింగ్స్లో ఆల్మోస్ట్ 60s, 70s, 80sలో ముఖ్యంగా ఇక్కడిది ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకని మీకు పాతకాలం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు తినేటప్పుడు చాటుగా తినేవారు. ఎందుకు అరే ఇంత ఏజ్ వచ్చేసింది ఇంత చక్కగా తింటున్నాడా అంటే అయిపోయింది అక్కడ క్లోజ్. కాబట్టి ఏంటంటే ఇవి కొంచెం పాటించాలి. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇది ఒక సైంటిఫిక్ కోణంలో ఆలోచించండి. ఇదేదో మూఢనమ్మకమనో లేకపోతే ఇంకోటి ఏదో కాదు. శాస్త్రం ఏం చెప్పినా కూడా దానికి ఒక ఆధారం ఉంది. ఎలాగా అంటే మీరు దృష్టి తీయగానే తగ్గుతుందిగా ఒక ఆధారం. రెండోది మీరు గమనించండి, గుమ్మడికాయ కడతాం ఇంటికి. గుమ్మడికాయ కట్టినప్పుడు ఆ ఇంటికి ఏమవుతుందంటే ఫస్ట్లో 2-3 సార్లు మొదటిసారి, రెండోసారి, మూడోసారి తొందరగా కుళ్ళిపోతుంది. గమనించండి. తర్వాత అది ఇంకా తొందరగా కుల్లదు. ఎందుకు? ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అక్కడ. అందరి జీవితాల్లో జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఉందా లేదా దిష్టి ఉందా లేదా చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అలాగే మరొకటి ఏంటంటే ఇది ఏదైతే గుమ్మడికాయ కట్టే ప్రక్రియ కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు ఎన్నిసార్లు కట్టాలి, ఎప్పుడు కట్టాలని. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ కట్టేటప్పుడు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే ముందు రోజు నైట్ అక్కడ ఉంచి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చి కట్టండి. భగవత్ సంబంధించిన ఎనర్జీ కూడా దానికి ఫామ్ అవుతుంది. సో ఈ విషయాలు తెలుసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని
పూర్తిగా ఎదిగేలాగా, ఎందుకంటే దీనివల్ల మనం ఎదగలేకపోతుంటాము, బాగా అర్థం చేసుకోండి. చుట్టూ ఉండే వాళ్ళ ఏడుపు వల్ల మనం ఎదగలేకపోతుంటాము. కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి. అమ్మవారి పాదాలని ఆశ్రయించండి, అమ్మవారిని, భగవంతుని తలుచుకోండి. భగవంతుని మీ స్వశక్తితో మీరు ఎదుగుతూ భగవత్ సాధన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అన్ని విధాలా ఎదగాలని, ఎదుగుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.